ఏపీ 10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. ఎట్టకేలకు నెల్లూరు జిల్లా కావలి తుమ్మలపెంట రోడ్డుకు మోక్షం కలిగింది. నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర అంటూ కావలి పట్టణం నుంచి తుమ్మలపెంట వరకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానందం కూటమి నేతలతో కలిసి భారీ ర్యాలీగా పాదయాత్ర చేపట్టారు. అడుగడుగునా పల్లె ప్రజలు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. తుమ్మలపెంటకు చేరుకున్న ఎమ్మెల్యే మహిళల చేత రోడ్డుకు శంకుస్థాపన చేయించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆవుల రామకృష్ణ, గాదంశెట్టి వేణు, తిరువేది ప్రసాద్, బాలక్ గురుస్వామి మీడియాతో మాట్లాడుతూ చెప్పిన మాట తూచా తప్పకుండా కావలి అభివృద్ధికే పాటుపడుతున్న గొప్ప నాయకుడు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రాబోయే రోజుల్లో కావలిని కనకపట్నం చేసే విధంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పనిచేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో భారీగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, ప్రజలు పాల్గొన్నారు. జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బు బాణ బాణాలే వేయని నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగల్లే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ్ళసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ్ళసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా ఘల్లు ఘల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా రాకాసులు ఇక లేరని ఆకాశానికి చెప్పని ఈ రక్తాక్షర లేఖని ఇప్పుడే పంపని అన్నం పుణ్యం ఎరగని మా సీమకి రమ్మని ఆహ్వానం అందించని మెరిసే చూపుని తొలగింది ముంపు అని నీలి మబ్బు మనసారా నవ్వని చిరు జల్లు ముంపు మన ముంగిలంత ముత్యాలే చల్లని ఆశాసుగంధమై నేలంతా సంక్రాంతి గీతమై పాడేలా శాసనసభ్యులు శ్రీ దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు 10 సంవత్సరాల అరాచక పాలనకు అంతిమ గీతం పడుతూ ఈరోజు ఈ తుమ్మలపెంట రోడ్డుకి శంకుస్థాపన చేసే కార్యక్రమంలో తుమ్మలపెంట మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు కానీ కావలి నియోజకవర్గ ప్రజలకు కానీ ఒక చైతన్యవంతంగా విప్లవాత్మకంగా ప్రజల్లోకి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోయి నడిపించే పరిస్థితిని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎంతో గర్విస్తున్నాము. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి గారు ఎటువంటి కార్యక్రమం చేసినా కూడా విప్లవాత్మకమైనటువంటి పరిస్థితిని ప్రజల్లోకి తీసుకొని ఎంతో సంతోషకరం. ఈ కాలంలో ఈనాటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తి రావడం ఎంతో అదృష్టం, కావలి నియోజకవర్గం చేసుకున్న అదృష్టం. ఇటువంటి పరిస్థితుల్లో కావ్య కృష్ణారెడ్డి లాంటి గారి వ్యక్తి ఎమ్మెల్యేగా దొరకడం కావలి నియోజకవర్గ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా మేమందరం కలిసి భావిస్తున్నాం. ఆయన అడుగుజాడల్లో నడుస్తాం, తెలుగుదేశం పార్టీని ఇంకా ముందుకు తీసుకొని పోతాం, ప్రజల్లోకి తీసుకొని పోతాం. ఎమ్మెల్యే గారి అడుగుజాడల్లో నడిచి ఆయనకు అండగా నిలబడి ఆయన మంచి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కావలి ఎమ్మెల్యేగా గెలిచిన కావ్య కృష్ణారెడ్డి గారు అధికారంలోకి రాకముందు చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తుమ్మలపెంట రోడ్డుని స్టార్ట్ చేస్తానని చెప్పి మాట చెప్పాడు. ఆ మాట ప్రకారమే ఈరోజు సెప్టెంబర్ 1, 2024న చంద్రబాబు నాయుడు గారు 1995 సెప్టెంబర్ 1వ తేదీ నాడున ముఖ్యమంత్రిగా పాలన చేపట్టిన రోజునే ఈ రోజుకి 29 సంవత్సరాలు పూర్తి చేసి 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి. అదే రోజున గత పాలకులు గత దశాబ్ద కాలంగా కావలికి ఎమ్మెల్యేగా పనిచేసి
తుమ్మలపెంట రోడ్డుని వర్క్ చేయకుండా ఎంతోమంది ఈ రోడ్డులో నడయాడి యాక్సిడెంట్లు అయి చచ్చిపోతే పలకరించిన దిక్కు కూడా లేకుండా ఉన్న గత పాలకులకి వాళ్ళు చేసిన దశాబ్ద కాలానికి ఆ పాలనకి ఈరోజు చరమగీతం పాడుతూ కావ్య కృష్ణారెడ్డి గారు అంతిమ యాత్ర పేరుతోటి ఈరోజు కావలి నుంచి తుమ్మలపెంట సెంటర్ వరకు కూడా 9 కిలోమీటర్ల 600 మీటర్లు ఈరోజు పాదయాత్ర చేపట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అందరు నాయకులను కలుపుకొని వేలాది మందితో డీజే మధ్య ఈరోజు తుమ్మలపెంట వరకు ఈ గుంటల్లో నీళ్ళల్లో ఎలా ఉందో రోడ్డు చూపించుకుంటూ ఇక్కడ వరకు పాదయాత్ర చేసి ఈ రోడ్లో ఎవరైతే ప్రయాణం చేసి ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బంది పడ్డ తాలూకా వల్ల ఆడపడుసులతోటి 50 మందితోటి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తను శంకుస్థాపన చేయలేదు. ఈ రోడ్డు వల్ల ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఆ మహిళల చేత ఈరోజు శంకుస్థాపన చేసి దశాబ్ద కాలానికి అంతిమ యాత్ర ఇక్కడితో ముగిసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా. వేలాది మంది జనంతో మరి ఆ భూమాత ఆశీస్సులతో, నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు 9 కిలోమీటర్ల పాదయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. 10 సంవత్సరాల నిరీక్షణ, 5 సంవత్సరాల నరక యాతన పడి ఎన్నో వందల వాహనాలని తిరగబడి అదేవిధంగా ఒక 2-3 దాకా మరణించి ఎంతోమంది అబాసుపాలైనటువంటి ఈ రోడ్డుకి ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిన మేరకు వచ్చిన వెంటనే ఈ రోడ్డుకి శంకుస్థాపన చేస్తాను, ఈ రోడ్డు డబుల్ రోడ్డు వేస్తానని చెప్పి మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈ రోజున సెప్టెంబర్ 1న మరి మహిళల చేత శంకుస్థాపన చేయడం జరిగింది. నాయకుడు అంటే ఇలా ఉండాలి అని, సరైన నాయకుడు ఉంటే రాజు బాగుంటే ఆ రాజ్యం బాగుంటుందని చెప్పి ఈరోజు తెలియపరిచారు కూడా. మరి కావలి శాసన నాయకత్వంలో ఆ రోజు పోతులూరి వెంకట గారు చెప్పినట్టుగా కావలి కనకపట్నం అవుతుందానికి ఇది ఒక మరి బాసటగా నిలుస్తుందని చెప్పి ఇంత మంచి కార్యక్రమాల్ని చేస్తూ మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పుకునే విధంగా గౌరవంగా మమ్మల్ని అన్ని కాళ్ళలు ఎత్తుకొని తల ఎత్తుకునే విధంగా చేసినందుకు మా దొగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి చేతులు జోడి నమస్కరిస్తూ నాయకుడిగా ఆయన ఈరోజు నేను గెలిచిన వెంటనే తుమ్మలపెంట రోడ్డుని పూర్తి చేస్తాను, రోడ్డు నిర్మాణం పూర్తి చేసి తుమ్మలపెంట కావలి రోడ్లను కావలి నియోజకవర్గానికి తుమ్మలపెంట రోడ్డు అంకితం చేస్తానని చెప్పిన విధంగా సెప్టెంబర్ 1వ తారీఖు ఈరోజు ఆయన పాత కాంట్రాక్టర్ని ఒప్పించి ఆయన ఈ రోడ్డు నిర్మాణం మొదలుకొని డిసెంబర్ 31వ తారీఖు లోపల ఈ 4 నెలల్లో ఈ తుమ్మలపెంట రోడ్డు పూర్తి చేసి మన కావలి నియోజకవర్గానికి తుమ్మలపెంట రోడ్డుని అంకితం చేయబోతున్నారు. అలాగే ఆయన సారథ్యంలో రాబోయే 5 సంవత్సరాల్లో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తూ ఆయనకి మేమందరం తోడుగా ఉండి ఆయన అన్ని విధాలా కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి మేమందరం ఆయన తోడు నడుస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అశోక్ ది మెన్స్ సెలూన్స్ రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.